ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పర్ఫెక్ట్ ప్రూఫ్స్ తోటి విత్ సబ్జెక్ట్ అనాలిసిస్ తోటి సుదీర్ఘ సబ్జెక్టు మీద విషయం మీద సుదీర్ఘంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా అరటిపండు ఒలిచినంత తేలికగా దాన్ని మంచి అనలైజ్ చేసి మాట్లాడతాడు. ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని మాసాలుగా జరుగుతున్న అంశాలు ఏంటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ సారా కుంభకోణం, రీసెంట్గా వైజాగ్ డేటా సెంటర్, దానితో పాటు పరిపాలన వైఫల్యాలు. ఈ 4 అంశాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విశ్లేషణతోటి విత్ పక్కా ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడు. విత్ పర్ఫెక్ట్ పేపర్ కట్టింగ్స్, విత్ పర్ఫెక్ట్ క్లిప్పింగ్స్. అక్కడ సాక్షి ఛానల్ కాకుండా కూడా వేరే ఛానళ్ళు కూడా చూపిస్తాడు. పర్ఫెక్ట్ ఈవెన్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేషనల్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ది హిందూ కానీ వాళ్ళు రాష్ట్రీయ చూపిస్తారనమాట. ఎంత పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటుందంటే ఆ ఎవిడెన్స్ మీద ఎవరైనా కూడా, ఎంత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కూడా ఖచ్చితంగా యథార్థాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రెస్ మీట్కి వస్తే అంత పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని అనాలిసిస్ చేస్తాడు. సో ఇంత నాలెడ్జ్ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్, లోకేష్కి ఉండదు. వాళ్ళు ఎంతసేపు గాలి వార్తలు, గాలి మాటలు, అబద్ధాలు ఇవి తప్పిస్తే ప్రజలకు మనం చెప్పిన హామీలు ఏంటిది, ప్రజలు మనం చేస్తున్నది ఏమిటి, గణాంకాలు ఏంటివి, ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి ఏంటిది, జీడిపి ఏంటిది, జిఎస్టీ ఏంటిది, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళు మాట్లాడరు. ఎంతసేపు అబద్ధపు వార్తల మీద వడ్డించే ఆ ఎల్లో మీడియా వాటి మీద మాత్రమే ఆధారపడి కుట్రలు కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. రాజకీయం అంటే అది కాదు. సమాజంలో ఒక పార్టీ పెట్టినప్పుడు పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నా కూడా మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనే ఒక క్లారిటీ ఉండాలి. జగన్ చేసిన ప్రతి మంచి మీద విషం జిమ్మడం, పోనీ వీళ్ళు ఏమైనా మంచి పని చేస్తున్నారంటే 24 గంటలు అబద్ధపు వార్తలు ఇవి తప్పిస్తే ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. సో